హైదరాబాద్లోని కోకాపేట్ నియోపోలిస్లో 63 అంతస్తుల ఆకాశ హమ్యాన్ని అట్టహాసంగా ఆరంభించింది జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ రియాలిటీ. సుమారు 3169 కోట్లతో 63 అంతస్తుల్లో 215 మీటర్ల ఎత్తైన స్కై స్క్రేపర్ అయిన ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ అనే మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. హైదరాబాద్లో విలాసవంతమైన జీవన విధానానికి సరికొత్త భాష్యం చెప్పేలా ఆధునిక ఆర్కిటెక్చర్ కు అద్దం పడుతూ పర్యావరణానికి అనుకూలమైన స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కలిగిన సరికొత్త బ్యూటిఫుల్ ప్రాజెక్టే ది క్యాస్కేడ్స్ నియోపోలిస్. మరి ఇటీవల ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థకు చెందిన ప్రతినిధులు తమ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. మరి వారేం చెప్పారో మీరే ఒలుక్కేయండి. We are one of the partners in the Cascades Neopolis, which is an upcoming landmark project in the city. It's a skyscraper rising 63 floors in the city, and it has 5 towers all connected with sky bridges, and we have sizes varying from 2500 SFT to 4800 SFT, and this is an ultra luxury segment we are targeting, where we have plenty of features, and it's been completely designed by international consultants, where our architect is London based, UHA London, our landscape architect is Singapore based, Coopers Hill, and our interior designer is one of the world's biggest interior designer, Studio HPA, because we wanted to give that look and feel of a 5-star residence for the people living here. And the lifestyle which we are focusing on for this community is wellness, so we're also taking that to the next step by going for a WELL certification, which is similar to IGBC Platinum, which is also something we are targeting. So along with the IGBC, we are going for this WELL certification, which makes us the first project in South India to get this, and this enhances the well-being and the lifestyle and the quality of life of the residents, and takes it to another level. And we also collaborated with the world's biggest concierge service called Quintessentially, and we are super excited to bring them to Hyderabad with us. So this will also give us service-based living to the residents, which really enhances the quality of their life. Another focus is sustainability, since we are very environmentally conscious. Sustainability is something we take very seriously, so we are also so that has more parameters to enhance the quality of the building life along with the residents' life. So our RERA timeline to hand over is March 2030, and we intend to hand over many months before that for residents to go in and do their finishing works for their unit. ఫ్లాట్ కల్చర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇదివరకులాగా ఒక ఫ్లాట్ ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ అనేది కాకుండా ఒక కమ్యూనిటీ లాగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఇల్లు కావాలి అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్కే ఎక్కువ మంది మూవ్ అవుతారు. ఎకానమీ పెరుగుతుంది, లోయర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది, మిడిల్ ఇన్కమ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది, అప్పర్ మిడిల్ ఇన్కమ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అడ్వాంటేజెస్ తీసుకొని అందరూ కూడా అటే మూవ్ అవుతున్నారు. సెక్యూరిటీ అండ్ కావాల్సిన కమ్యూనిటీ అంటే ఒక సెక్యూర్డ్ విలేజ్ లాగా తయారవుతున్నాయి ఒక్కొక్క కమ్యూనిటీ. సో విలేజ్లో చిన్నప్పుడు మనకు ఉండే లైఫ్ స్టైల్ గేటెడ్ కమ్యూనిటీలో క్రియేట్ అవుతుంది. పెద్దవాళ్ళ వాళ్ళకి కొలీగ్స్ ఉంటారు, లేడీస్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు, అమ్యూనిటీస్, మీకు క్లబ్, జిమ్, అంటే విదిన్ కాంపౌండ్ మీరు బయటికి వెళ్ళకుండా చిన్నప్పుడు విలేజ్లో ఏం ఎన్విరాన్మెంట్ ఉండేదో అదంతా ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ డ్రీము గేటెడ్ కమ్యూనిటీలోకి మూవ్ అవ్వాలని ఉంది, అండ్ సెక్యూర్డ్ కూడా. ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందరం కూడా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా టైటిల్ ఇన్ష్యూర్ చేస్తున్నాము, టైటిల్ క్లియర్ చేస్తున్నాము, అండ్ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు రెంట్కి ఈవెన్ ఇన్వెస్టర్ కూడా రెంట్కి ఇచ్చుకోవాలన్నా అమ్మాలన్నా చాలా ఈజీ ప్రాసెస్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్ బి ఆర్డర్ ఆఫ్ ద డే. లక్ష్మీ ఇన్ఫ్రా కూకట్పల్లిలో ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము, ఆల్వాల్లో ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము, సో కొండాపూర్లో కూడా ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము. ఇవన్నీ టైటిల్ క్లియరెన్స్ పర్మిషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి అవ్వగానే మేము అనౌన్స్ చేస్తాం. ఆంధ్రాలో మేము ఒక 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. స్టెబిలైజ్ అవ్వలేదు కదా, కొంచెం స్లోగానే ఉంది, బట్ ఇయర్స్ టు కమ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం.
మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది అని హోప్ చేస్తున్నాము. అది అక్కడ కూడా పొటెన్షియల్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లైక్ తెలంగాణ, ఆంధ్ర కూడా పొటెన్షియల్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకనే మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాము బిజినెస్ అక్కడ. ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చూస్తున్నాం. ప్రాజెక్ట్ని మేము లాస్ట్ 1.5 year బ్యాక్ మేము ఆప్షన్లో ఈ ల్యాండ్ని పర్చేస్ చేసాము. ఇది నియోపోలిస్ లేఅవుట్లో కోకాపేట్లో ఉంది. ఇది ఈ ప్రాజెక్ట్ని మేము డిజైన్ చేసేటప్పుడు ఇది మేము వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్కి మేము తీసుకురావాలని చెప్పి ఆల్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ని మేము హైర్ చేసినాము. లండన్, సింగపూర్, యూకే, కెనడా ఇలాంటి ప్లేసెస్ ప్లస్ ఇండియాలో కూడా అన్ని టాప్ మోస్ట్ కన్సల్టెంట్స్ని కూడా మేము పెట్టి ఈ ప్రాజెక్ట్ని మేము తీసుకొచ్చాము. అప్పుడు ఇన్ ద ప్రాసెస్లో మేము ఈ ఐకానిక్ టవర్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ 63 floors అనే ప్రాజెక్ట్ని తీసుకొచ్చాము. ఈ 63 floors మనకి 7 పార్కింగ్ లెవెల్స్ ఉంటాయి. ఈ ప్లస్ ఒక అమ్యూనిటీ లెవెల్, పోడియం లెవెల్ ఉంటుంది. అందులో ప్లస్ 54 మాత్రమే రెసిడెన్షియల్ ఫ్లోర్స్ ఉంటాయి. అందులో మళ్ళీ 55th లెవెల్ స్కై లౌంజ్ ఉంటుంది, మళ్ళీ హెలిప్యాడ్స్ లెవెల్ ఉంటుంది. సో కంప్లీట్గా మనం చూస్తే ఎంటైర్ ప్రాజెక్ట్లో 63 లెవెల్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 5 towers ఉన్నాయండి. ఈ 5 ఒక్కో టవర్లో మేము ఒక 8 lifts ప్రొవైడ్ చేసాం. ఆ 8 lifts కూడా ఎలా డివైడ్ చేసామంటే 6 lifts వచ్చేసేమో ప్యాసింజర్ లిఫ్ట్స్, 2 lifts వచ్చేసి ఫైర్ కమ్ సర్వీస్ లిఫ్ట్స్. సో ఈ లిఫ్ట్స్ అన్నీ కూడా మనకి 63 floors ట్రావెల్ చేయాలంటే యాజ్ పర్ ఎన్బిసి నార్మ్స్ మనకి 60 secondsలో ఈ ఎనీ లిఫ్ట్ అట్ బాటమ్ 0 నుంచి 63 వరకు వెళ్ళాలి. అంటే అది స్పీడ్ ఇంపార్టెంట్. సో ఆ స్పీడ్ మేము ఆల్మోస్ట్ మా క్యాల్కులేషన్ ప్రకారం 4 meters/second అనే స్పీడ్లో మేము క్యాల్కులేట్ చేసుకొని ఈ 6 lifts కూడా మేము అన్నిటినీ కంబైన్ చేసాం. సో మీరు ఏ లిఫ్ట్ అయినా సరే మీరు బటన్ ప్రెస్ చేస్తే ఏ ఫ్లోర్లో ఉన్నా సరే ఆ నియరెస్ట్ లిఫ్ట్ అంటే ఒక 5 floors 10 floors ఉన్న నియరెస్ట్ లిఫ్ట్ ఆ స్పీడ్లో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని నెక్స్ట్ మీ వెళ్ళాల్సిన డెస్టినేషన్లో మీకు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ మీకు అక్కడికి రీచ్ అయిపోవచ్చు. కోకాపేట్లో సుమారు 7.34 ఎకరాలు డిజైన్ చేసిన ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్లో 3 మరియు 4 బెడ్రూమ్ ఫ్లాట్లను డిజైన్ చేశారు. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 1189. 3 bedroom ఫ్లాట్ల విస్తీర్ణం 2560 చదరపు అడుగుల నుంచి ఆరంభం కాగా 4825 చదరపు అడుగుల వరకు 4 bedroom ఫ్లాట్లను డిజైన్ చేశారు. 54 అంతస్తుల ఎత్తులో ప్రత్యేకంగా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కలిగిన 10 ప్రత్యేకమైన పెంట్ హౌస్లు ఉండటం విశేషం. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అనేక దశాబ్దాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ది క్యాస్కేడ్స్ ప్రాజెక్ట్ను సంస్థ డిజైన్ చేసింది. అందుకే ఈ ప్రాజెక్ట్ను అంతర్జాతీయ ఆర్కిటెక్ట్లు, ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనర్లతో డిజైన్ చేశారు. దక్షిణ హైదరాబాద్లోనే ప్రప్రథమంగా వెల్ ప్రీ సర్టిఫికేషన్ సాధించిన ప్రప్రథమ ప్రాజెక్ట్ ఇదే కావటం విశేషం. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని చూసేద్దామా? హైదరాబాద్లోని కోకాపేట్ నియోపోలిస్లో జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్ రియాల్టీలు కలిసి 63 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని అట్టహాసంగా ఆరంభించింది. సుమారు 3,169 కోట్ల అంచనా వ్యయంతో 217 మీటర్ల ఎత్తులో ద కాస్కేడ్స్ నియోపోలిస్ మెగా స్కైస్క్రేపర్ ప్రాజెక్టును ఆరంభించింది. హైదరాబాద్లో విలాసవంతమైన జీవన విధానానికి సరికొత్త భాష్యం చెప్పేలా ఆధునిక ఆర్కిటెక్చర్కు అద్దం పడుతూ డిజైన్ చేసిన సరికొత్త బ్యూటిఫుల్ ప్రాజెక్టే ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ కావడం విశేషం. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంపాటలో ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్ రియాల్టీ ద క్యాస్కేడ్స్ ప్రాజెక్టును నిరాటంకంగా నిర్మించడానికి ఎస్బీఐ బ్యాంక్ దాదాపు 900 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. కాబట్టి ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేసేందుకు సంస్థ ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేస్తోంది. అత్యాధునిక లైఫ్ స్టైల్ని కోరుకునే వారి కోసం ఈ ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్ చక్కగా సరిపోతుందని సంస్థ ఘంటాపథంగా చెబుతోంది.